అమిత్ షా కూడా తన వాక్చాతుర్యాన్ని సభలో బాగానే ప్రదర్శించారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. సౌత్ లో 5 రాష్ట్రాల మొత్తం సీట్లు 129 నుండి 195కు పెరుగుతాయని, సభలో వాటి శాతం ఏమాత్రం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని, తెలుగు రాష్ట్రాల్లో పెరగబోయే ఎంపీల సంఖ్యను ప్రకటించారు అమిత్ షా. డీలిమిటేషన్ ప్రక్రియ అంతా కమిషన్ ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు హోంమంత్రి. ఇక మతం ఆధారిత కోటాపై కూడా మరోసారి ఆయన స్టాండ్ వినిపించారు. రాజ్యాంగ విరుద్ధమైన మతం ఆధారిత కోటాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని తేల్చి చెప్పేశారు. కేవలం మహిళా సాధరికత కోసమే 33% బిల్లు తెచ్చామన్నారు ఆయన. దక్షిణాదికి ప్రయారిటీ తగ్గుతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు అమిత్ షా. ప్రతిపక్షాల డీలిమిటేషన్ రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. చట్టంలోని ప్రతి కామా ఫులిస్ట పాత నిబంధనల ప్రకారమే ఉందని, తాము ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పారు. దక్షిణాది ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. 2029 సెషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, దేశ విభజన రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.